హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాస్. అందరికీ నమస్కారం అండి. మనము ఉపవాసంతో ఉంటే మనం గుడికి వెళ్తాం కదండి. అక్కడ ప్రసాదం ఇస్తే మనం ఏం చేయాలి? ఉపవాసం కదా, మరి ఆ ప్రసాదం మనం తీసుకోవచ్చా లేదా వద్దని చెప్పాలా, వదిలేయాలా? ఈ విషయం గురించి తెలుసుకుందాము. ఇది అందరికీ ఉండే ధర్మ సందేహమే. అయితే ఉపవాసం ఉన్నప్పుడు మనకి ఎవరైనా ప్రసాదం ఇస్తే తినవచ్చా అని అంటే, ప్రసాదము అంటేనే పవిత్రమైంది అండి. దాన్ని తిరస్కరించకూడదు అనమాట. ఎటు కొద్దిగానే ఇస్తారు. ప్రసాదం అన్నది ఎప్పుడు కూడా కొద్దిగానే ఇస్తారు. దాన్ని తిన్న పెద్ద సమస్య ఏమీ కాదు. అంటే అపచారం అయితే ఏమీ కాదు. అలా తినడం వల్ల మనకి ఎటువంటి దోషము అయితే రాదనమాట. లేదు, ఉపవాసం ఉన్నాము కదా, ఎలా తింటాము అనే ధర్మ సంకటంలో గాని పడితే అప్పుడు ధర్మశాస్త్రం ఏం సూచించిందంటే ఆపద్ధర్మ మార్గం అనేది సూచించిందనమాట. అంటే ఏంటి అంటే, చేతిలో ఉన్న ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని వాసన చూసి ఏదైనా మొక్క దగ్గర గాని మారే నీటిలో గాని వదిలేయవచ్చు. లేదా పక్కనున్న వారికి ఇచ్చినా పర్వాలేదు. మీ పక్కన ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చినా పర్వాలేదు ప్రసాదాన్ని. దీనివల్ల జీవకోటికి ఆహారాన్ని అందించిన ఫలం మనకి దక్కుతుంది. ఇంకోటి ముఖ్యమైనది, అయ్యో ప్రసాదాన్ని మనం నిర్లక్ష్యం చేసేవన్న బాధ కూడా తప్పుతుందన్నమాట. అలా బాధపడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే చెట్టు దగ్గర కానీ ఉంచామనుకోండి, ఏ పక్షులో ఏవో తింటాయి. అలాగే మన పక్కన ఉన్న వారికి ఇస్తే వారు కూడా తింటారు. అంటే దీని ద్వారా మనం జీవకోటికి మనం ప్రసాదము ఆహారం అందించినట్టే కదా మన ద్వారా. ఇంకోటండి, వాసన చూడడం కూడా పరోక్షంగా మనం ఆహారాన్ని అంటే ప్రసాదాన్ని స్వీకరించినట్టే, ఆహారాన్ని స్వీకరించినట్టే. అంటే వాసన చూడటం వల్ల మనము ప్రసాదాన్ని స్వీకరించినట్లే అవుతుంది. అందుకే మనం ఏదైనా దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు వాసన చూడకూడదు అని అంటూ ఉంటారు. ఆఖరికి ఊదొత్తులు అయినా మనం వెలిగిస్తాం కదా, అగరబత్తి, అదైనా వాసన అన్నది చూసి మనం వెలిగించకూడదు అని అంటూ ఉంటారు కదా. అందుకు వాసన చూసామంటే ఆ ఆహారాన్ని మనం స్వీకరించినట్టే లెక్క అన్నమాట అవుతుంది. అందుకే పూరి జగన్నాథ స్వామి క్షేత్రంలోని ఇప్పటికీ కూడా ఆహారాన్ని వండేటప్పుడు అవి ఎక్కడ మనం ఆ వాసన పీలుస్తామో అని, అంటే ఆ వండే పదార్థాలను పొరపాటుని కూడా ఆగ్రహించకుండా ముక్కి మూతికి వస్త్రాన్ని కట్టుకొనే వండుతారనమాట. ఇదన్నమాట ప్రసాదం. అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు ప్రసాదం స్వీకరించవచ్చా లేదా అన్నది ఈ రోజు ఈ ధర్మ సందేహం అన్నది నేను మీకు చెప్పాను. నేను కూడా ఇవి పుస్తకాల్లో చదివినవే అండి. చదివి తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను. మీకు మరీ అంతలాగా ప్రసాదాన్ని తినకూడదు అని మీకు అనిపిస్తే పక్క వాళ్ళకి ఇవ్వండి, లేదా పారే నదిలో వేయండి, లేదా చెట్టు దగ్గర పెట్టండి. ఏ చెట్టు దగ్గర పెట్టినా పక్షులైనా ఏవైనా తింటాయి కదా. మనం వృధా చేసేవన్న భావన ఉండదు. అంటే అయ్యో ఉపవాసంతో తిన్నామన్నా ఆ బాధ కూడా ఉండదు. ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.